క్రిస్టియన్ ఎంప్లాయీ ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఆ యొక్క కంపెనీలో కొన్ని రూల్స్ బ్రేక్ చేయడము సాధారణము. ఆయన వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి కో వర్కర్స్ ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఎదగాలంటే నువ్వు ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఆ యొక్క ఒక మాట ఆయనకి గుర్తొచ్చిందంట. ఏంట మాట అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. అదే నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది కదా. ఈ యొక్క షార్ట్ కట్స్ కాదు, ఈ యొక్క మోసాలు కాదు, ఈ యొక్క కరప్షన్ కాదని చెప్పి ఈయన డిసైడ్ చేసుకొని ఆయన ఏమన్నాడంటే, నాకు ఆ యొక్క ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు, నేను దేవుని యొక్క మాటకే విధేయత చూపిస్తానని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అనుకోకుండా ఒక రోజు ఏమైందంటే, ఒక సీనియర్ లీడర్షిప్ ఆడిట్ తన యొక్క కంపెనీలో జరిగి ఈ యొక్క కరప్షన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసింది. ఆ యొక్క కంపెనీలో ఉండేటువంటి అందరూ కూడా కరప్షన్ లో పాల్గొన్నారని తెలిసింది, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరంటే ఈయన జోసెఫ్. వెంటనే మేనేజ్మెంట్ ఏం చేసింది తెలుసా, వారికి ఉద్యోగాలని తీసేసింది, ఈ జోసెఫ్ కి ప్రమోషన్ ఇచ్చింది. ఎవరైతే ఎదుగుతున్నాం అనుకున్నారో కరప్షన్ ద్వారా వారి యొక్క ఉద్యోగాలు పోయాయి. ఎవరైతే దేవుని యొక్క నీతిని పట్టుకొని ఉన్నాడో ఆయన తగిన సమయంలో హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. అందుకే ఆయన సంఘంలో ఇటు రీతిగా సాక్ష్యం చెప్పాడు, నేను సులభమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోలేదు, నేను దేవునికి భయపడేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయనని ఘనపరిచాడు. నీవు ఎటువంటి మార్గాన్ని నీవు ఎన్నుకుంటున్నావు?